Hi students, how are you? Good evening. Today I would like to teach about General Studies 4 పేపర్ అనమాట. మెయిన్స్ లో ఉంటుంది. 250 మార్క్స్ ఇస్తాడు, 3 అవర్స్ లో రాయాలి. డిస్క్రిప్టివ్ అనమాట. ఫోర్త్ పేపర్ గురించి చెప్తాను. జనరల్ స్టడీస్ పేపర్ 1 చెప్పాను, పేపర్ 2, పేపర్ 3, ఇప్పుడు పేపర్ 4 అనమాట. జిఎస్ లో 4 పేపర్స్ ఉంటాయి కదా మెయిన్స్ లో. వీటిలో 4 లాస్ట్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంటి సిలబస్ ఎక్స్ప్లెనేషన్, ఎట్లా సిలబస్ ఏమి ఉంటాయి, సిలబస్ లో టాపిక్స్ ఏముంటాయి, సబ్ టాపిక్స్ ఏముంటాయి, ఎట్లా ఇస్తాడు పేపర్, బుక్స్, ఏ బుక్స్ చదవాలి, న్యూస్ పేపర్స్, నోట్ మేకింగ్, మ్యాగజైన్స్, ప్రీవియస్ పేపర్స్, రివిజన్, రివ్యూ, రీ రివిజన్, ఇవన్నీ ఇంపార్టెంట్. హూ ఆర్ ప్రిపేరింగ్ యూపీఎస్సి, దే ఆర్ నో దీస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి కన్సిస్టెంట్ గా. ఇవన్నీ ప్రిపేర్ అయితేనే వాళ్ళకి ఈజీగా యూపీఎస్సీని క్రాక్ చేయగలుగుతారు. టైం బౌండ్ పెట్టుకోవాలి, ఓకేనా. మనం ఫస్ట్ ఏం చేసి సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఓకేనా. స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ బుక్స్ గురించి, న్యూస్ పేపర్స్ గురించి, మ్యాగజైన్స్ గురించి చెప్తాను. సిలబస్ ఏముంది అందులో. జనరల్ 4 అనేది ఎథిక్స్ సంబంధించిన అన్నమాట. అంటే ఏం టాపిక్స్ ఉన్నాయంటే సెక్షన్స్. ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే నైతికత అన్నమాట. తెలుగు నైతికత, నీతి, ఇంటిగ్రిటీ ఉంటుంది. ఇంటిగ్రిటీ అంటే చిత్తశుద్ధి తెలుగులో. యాప్టిట్యూడ్, యాప్టిట్యూడ్ అంటే ఏంటి? సామర్థ్యం అన్నమాట. యాప్టిట్యూడ్ ఏంటంటే సామర్థ్యం, సహజ స్కిల్ అన్నమాట. సహజంగా వచ్చే స్కిల్ యాప్టిట్యూడ్ అంటారు. ఇంటిగ్రిటీ, ఎథిక్స్, ఈ 3 టాపిక్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ 4 లో. వీటిలో సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం చెప్తాం. సబ్ టాపిక్స్, ఫస్ట్ టాపిక్ ఏంటి? ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఫస్ట్ టాపిక్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే మధ్యవర్తి అన్నమాట. ఎథిక్స్ అంటే విలువలు. వీటిలో టాపిక్స్ ఏముంటాయి? ఎథిక్స్ యొక్క ఎసెన్స్ ఏంటి? ఎసెన్స్, డిటర్మినెంట్స్, కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఎథిక్స్ యొక్క ఎసెన్స్ ఏంటి, డిటర్మినెంట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఈ ఎథిక్స్ లోన ఈ 3 ఎసెన్స్ గురించి తెలుసుకోవాలి. డిటర్మినెంట్స్, కాన్సెప్ట్స్, పరిణామాలు ఏంటి. ఎథిక్స్ అయితే నైతిక విలువలు కదా, విలువలు, ఏది రైటు ఏది రాంగు అనే అన్ని ఎథిక్స్ లో బేస్ మై ఉంటాయి అన్నమాట. అండ్ డైమెన్షన్స్ అన్నమాట. డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్. డైమెన్షన్స్ ఏముంటాయి? ఇప్పుడు ఎథిక్స్ లో డైమెన్షన్స్ ఏమిటంటే నార్మేటివ్ ఎథిక్స్, డియోలాజికల్ ఎథిక్స్, ఇవన్నీ అన్నమాట డైమెన్షన్స్. చాలా డైమెన్షన్స్ ఉంటాయి. వీటిలో ఏమంటే ఈ డైమెన్షన్స్ రైటా, రాంగ్, వ్యాలిడా, ఇన్వాలిడా, లాగా వెళ్ళాలా లేదంటే కన్సైజా, ఇవన్నీ డైమెన్షన్స్ అన్నమాట ఎథిక్స్ లో. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏమంటే హ్యూమన్ వాల్యూస్ అన్నమాట. హ్యూమన్ వాల్యూస్ అండ్ లెసన్స్ అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? హ్యూమన్ వాల్యూస్, విలువలు అండ్ లెసన్స్ అన్నమాట. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఇవి? ఎథిక్స్ లో మన జీవితంలో లైఫ్స్ అన్నమాట. ఈ లైఫ్ లో అంటే లైఫ్స్ నుంచి, రూల్ ఆఫ్ సొసైటీ, రోల్ ఆఫ్ ఫ్యామిలీ,
ఇన్స్టిట్యూషన్స్, ఏ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకెక్కడి నుంచి నేర్చుకోవచ్చు వాల్యూస్ అనేది? రిఫార్మర్స్, అడ్మినిస్ట్రేటర్స్, లైఫ్స్ నుంచి నేర్చుకోవచ్చు. అంటే చుట్టుపక్కల మన నైబర్స్ నుంచి, ఈ సొసైటీ నుంచి ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది మీకు తెలిసిందే. ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, లేదంటే మనం ఎట్లా మాట్లాడాలి బయట వాళ్ళతో, ఇవన్నీ లైఫ్స్ అన్నమాట. రోల్ ఆఫ్ సొసైటీ, ఫ్రెండ్స్ ఏమేమి వస్తాయి, ఫ్యామిలీ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనం లీడర్షిప్ క్వాలిటీస్, తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి, పొదుపు ఏ విధంగా నేర్చుకోవాలి, అండ్ వచ్చేసి ఏ విధంగా విలువలు నేర్చుకోవాలి, బయట వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఏంటంటే ఏంటి, మనము స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనము ఉన్నత స్థితికి వెళ్తాం అనేది ఇన్స్టిట్యూషన్స్ లోని టీచర్స్ చెప్తారు. రిఫార్మర్స్ అనమాట. అండ్ వీళ్ళు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళే ఎక్కువ ఇన్నోవేషన్స్ అప్లై చేస్తారు. అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళ ద్వారా ఎట్లా తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ అంటే ఏంటి, తెలుగులో స్వభావం. స్వభావం, ఈ యాటిట్యూడ్ లో ఏముంటది, కంటెంట్ ఏంటి, యాటిట్యూడ్ స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఫంక్షన్స్ అనమాట. యాటిట్యూడ్ లో కంటెంట్, స్ట్రక్చర్, ఫంక్షన్స్. ఈ స్వభావం, మన ఫంక్షనింగ్ ఎలా నడుస్తుంది. సివిల్ సర్వీసెస్ యాటిట్యూడ్ అంటే ఎవరికి ఉండాలి, సివిల్ సర్వీసెస్ ఎవరైతే సర్వీస్ కొట్టిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వెళ్తారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి, నిర్మాణ కంటెంట్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ విత్ యాటిట్యూడ్ ఏంటంటే సోషల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్ అనమాట. సోషల్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి, పొలిటికల్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి, సొసైటీలో పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అండ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్పేస్ అనమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పబ్లిక్ సొసైటీ మీద పడుతుంది, అండ్ పెర్స్యూజన్ అనమాట. ఎట్లా వాళ్ళు బోధిస్తారు, ఎట్లా టీచ్ చేయాలి, టువర్డ్స్ వీకర్ సెక్షన్స్. ఏంటి, కంటెంట్, స్ట్రక్చర్, ఫంక్షన్, సోషల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అనమాట, పెర్స్యూజన్ అండ్ బిహేవియర్ అనమాట. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనమాట. ఇదనమాట, ఇదంతా యాటిట్యూడ్ గురించి. యాటిట్యూడ్ లో వాళ్ళ నిర్మాణం ఎలా ఉండాలి అంటే రైటర్ గా ఉండాలా, టువర్డ్స్ ఒక మనం సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా వచ్చినప్పుడు ఏ విధంగా మిగతా సెక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ ఫంక్షనింగ్ అండ్ పొలిటికల్ సోషల్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి. మనకి ఈ సంక్షేమ కార్యక్రమం పాలసీలు తీసుకొచ్చేటప్పుడు, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట ఎగ్జిక్యూటివ్ కి, అడ్మినిస్ట్రేటర్ కి. సో ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటది, వాళ్ళ పెర్స్యూజన్ ఎట్లా ఉంటుంది, బిహేవియర్ అనమాట. ఇది యాటిట్యూడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అనమాట. యాప్టిట్యూడ్ అంటే ఏంటి, సహజ స్కిల్ అనమాట. యాప్టిట్యూడ్ సామర్థ్యం అనమాట, లేదంటే సహజ స్కిల్ అంటారు తెలుగులో. సామర్థ్యం, నేచర్ స్కిల్ అనమాట. యాప్టిట్యూడ్ ఏంటి, యాప్టిట్యూడ్ అంటే వాల్యూ, ఫౌండేషన్ వాల్యూ. యాప్టిట్యూడ్ ఎవరికి ఉండాలి, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఫౌండేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అనమాట. పబ్లిక్ సర్వీస్ అనమాట. ఏం పేరు ఉండాలి యాప్టిట్యూడ్ అనేది సివిల్ సర్వీసెస్, వాళ్ళకంటే డెడికేషన్,
కంపాషన్, ఎంపతి, సింపతి. సింపతి, టాలరెన్స్, ఇంటిగ్రిటీ, నాన్ పార్టిసిపెన్సీ. నాన్ పార్టిసిపెన్సీ. ఏంటి? డెడికేషన్, కంపాషన్, ఎంపతి, సింపతి, టాలరెన్స్, ఇంటిగ్రిటీ, నాన్ పార్టిసిపెన్సీ. సామర్థ్యం, ఫౌండేషన్ సివిల్ సర్వీసెస్ వర్క్ ఉండాలి, వాటి ఫౌండేషన్ డెడికేషన్ ఉండాలి, కంపాషన్, ఎంపతి, సింపతి, టాలరెన్స్, ఇంటిగ్రిటీ, నాన్ పార్టిసిపెన్సీ అనమాట. ఇవన్నీ ఎవరికి ఎటువైపు ఉండాలంటే నువ్వు మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటి? మన వీకర్ సెక్షన్స్ కి మనము ఈ సంక్షేమ కార్యక్రమాలు, పాలసీ అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. వీళ్ళ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాటిట్యూడ్ అయిపోయింది కదా, అండ్ ఎథిక్స్ ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? యూటిలిటీస్ ఎట్లా ఉంటాయి? యూటిలిటీస్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఈ మూడు ఏ పర్పస్ లో ఉండాలంటే అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు, అండ్ గవర్నెన్స్. చూడండి, సిలబస్ అనేది నేను విభజించి చెప్తున్నాను మీకు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాటి అప్లికేషన్ ఏంటి, యూటిలిటీస్ ఏంటి, కాన్సెప్ట్ ఏ విధంగా ఉండాలి, ఇవి ఎక్కడ ఉండాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ బ్యాలెన్స్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు, గవర్నెన్స్ చేసినప్పుడు. ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్స్ గా ఉండాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, లా, కన్సైన్స్. అండ్ ఎట్లా ఉంటదంటే ఇప్పుడు పర్సనల్ ఎథిక్స్ ఒకలాగా ఉంటది వర్సెస్ ఆర్గనైజేషన్ పాలసీస్ ఒక విధంగా ఉంటాయి. దాని ఎమోషనల్ బ్యాలెన్స్ చెయ్యాలన్నమాట ఇంటెలిజెన్స్. ఇవన్నీ అనమాట. ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే గవర్నమెంట్స్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? కాంట్రిబ్యూటర్స్ అనమాట, థింకర్స్ అనమాట. థింకర్స్ అనేవాళ్ళు ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇండియా అండ్ వరల్డ్. ఈ థింకర్స్ అంటే ఏంటి? మోరల్ థింకర్స్, ఎథికల్ థింకర్స్. ఇండియాలో ఉన్నవాళ్ళు, వరల్డ్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారు? స్వామి వివేకానంద, గాంధీజీ, అంబేద్కర్, ఇలాంటి వాళ్ళ గురించి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. దీని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే కొటేషన్స్ వైజ్ ఇస్తాడనమాట. థింకర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఇమాన్యుయల్ కాంత్ అండ్ ప్లాటో, ఈ గ్రీకు వాళ్ళు అరిస్టాటిల్, వీళ్ళందరూ అనమాట.
ప్రెజెంట్ లో మన థింకర్స్ లింకింగ్ అబ్దుల్ కలాం గారిని వీళ్ళందరూ వీళ్ళు కొటేషన్స్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తాడు కొటేషన్స్ అంటే, ఇప్పుడు స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉండాలి అండ్ మొరాలిటీ ఏ విధంగా ఉండాలి అని క్వశ్చన్స్ ఇస్తాడు. ట్రబుల్ ఉన్న వాళ్ళకి స్వామి వివేకానంద కొటేషన్ గురించి చెప్తాను. ఈ 25 లో క్వశ్చన్ ఇచ్చాడు. ట్రబుల్లో ఉన్నోడు అన్ట్రబుల్ గా ఫీల్ అవ్వడు, కానీ ట్రబుల్లో ఉన్నోడు ట్రబుల్ గా ఫీల్ అవుతాడా అనే కొటేషన్ ఒకటి ఇచ్చాడు అనమాట. అండ్ తిరువల్లూరు అనే అతను కూడా ఒక కొటేషన్ ఇచ్చాడు. కొటేషన్స్ థింకర్స్ కొటేషన్స్ ఇచ్చి వాళ్ళ పేర్లు ఇస్తారన్నమాట. స్వామి వివేకానంద తిరువల్లూరు గురించి ఏమని చెప్పాడంటే, అదే ట్రబుల్ గురించి చెప్పాడు కదా. ట్రబుల్లో ఉన్న వాళ్ళు అన్ట్రబుల్ గా ఫీల్ అవ్వరు, కానీ ట్రబుల్ అయ్యే వాళ్ళు ట్రబుల్ గా ఫీల్ అవుతారా అనే దాన్ని తిరువల్లూరు ఒక కొటేషన్ ఉంది. అది 25 అడిగారు. స్వామి వివేకానంద క్వశ్చన్ ఏమంటే, సొసైటీలో ఉన్న లా మీద డిపెండ్ అవుతుందా, లేదంటే మొరాలిటీ ఉంటే సరిపోద్దా అనేది ఒక కొటేషన్ అనమాట. సొసైటీ బాగుపడాలంటే లా మీద డిపెండ్ అవుతుందా, లేదంటే హ్యూమన్ మొరాలిటీ ఉంటే లా అవసరం లేదంటే ఒక క్వశ్చన్ అనమాట. ఇంకొక కొటేషన్ జేమ్స్ ఒక కొటేషన్ ఇచ్చాడు ఏమంటే, మనిషి మారాలంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోవాలి కంపల్సరిగా. ఇఫ్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇఫ్ మనిషి ఆర్డర్ చేసుకుంటే అనేది అది ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఇంకా ఎథిక్స్ లో క్వశ్చన్స్ ఏమంటే, ఎథిక్స్ లోన వార్ అనేది డిప్లొమసీగానే ఉండాలి. వార్ అనేది ఫైనల్ డెసిషన్ గా ఉండకూడదు. ఎందుకని డిప్లొమసీ ఉంటేనే వార్ గెలరు అనమాట. లేదు ఫైన్ డెసిషన్ అంటే వార్ వెళ్తారు. ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ ప్రెజెంట్ మనకి ఇజ్రాయెల్కి, హమాస్ కి ఇవన్నిటికి వార్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కదా ఇంటర్నేషనల్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గవర్నెన్స్, పబ్లిక్ సర్వీస్ or civil service, values and ethics in public administration. This problems ఏమైనా ఉంటాయా, స్టేటస్ ethical concerns, dilemmas, ethical concerns and dilemmas. ఎవరెవరికి, పబ్లిక్ కి, అది గవర్నమెంట్ అనమాట, అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇంకేముంటాయి దీనిలో అంటే, గవర్నెన్స్ అనమాట. గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ. స్ట్రెంథనింగ్ అన్నమాట, ఎథికల్ స్ట్రెంత్ అన్నమాట. ఈ పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి, పబ్లిక్ సర్వీస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏవేవి పాయింట్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి, స్టేటస్, ఎథికల్ కన్సర్న్స్ ఏ విధంగా కన్సర్న్, డైలమాస్ చెప్పాను కదా, లాకు అండ్ కన్సర్న్స్ కి డైలమా ఏంటి, అండ్ ఆర్గనైజేషన్ పాలసీస్ కి, పర్సనల్ ఎథిక్స్ కి డైలమాస్ ఏమైనా ఉన్నాయా, అండ్ అకౌంటబిలిటీకి, కాన్ఫిడెన్స్ కి,
డైలమాస్ ఏమున్నాయా అని చూసుకోవాలి. కంపల్సరీ ఎథికల్ డైలమాస్ కంపల్సరీ అడుగుతాడు. ఎందుకంటే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో క్రైసిస్ జరుగుతుంది కదా, కాన్ఫ్లిక్ట్స్. ఇందులో ఎథికల్ డైలమాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఫేస్ చేస్తుంది నాకు క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ 25 లో. ఇంకా ఏ విధంగా అడుగుతాడంటే, ఇప్పుడు మనకి అదర్ కంట్రీస్ లో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేస్తారు అనమాట శరణార్థులుగా వచ్చేటప్పుడు. అప్పుడు ఎథికల్ డైలమాస్ ఏమి ఉంటాయి ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి. ఇలాంటివి ఎథికల్ డైలమాస్ అనేది ఎక్కువగా కేస్ స్టడీస్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ లో ఎథికల్ డైలమాస్ అనేది కేస్ స్టడీస్ లో అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడంటే, సపోజ్ మీరు కేస్ స్టడీ చెప్తాను, 25 కేస్ స్టడీ. ఇప్పుడు మనకి ఏంటి, క్లౌడ్ బర్డ్స్ అని, సైక్లోన్స్ అని, తుఫాన్లు ఇవన్నీ వస్తాయి నార్త్ స్టేట్స్ లో. ఇవి వచ్చేటప్పుడు నువ్వు ఏదో కమిషనర్ లేదా NDRF ఏదో ఒక దీనిగా ఉంటావన్నమాట. నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తూ నువ్వు రెడీ అయిపోయావు, అవన్నీ చేస్తున్నప్పుడు నీకు ఇంటి నుంచి ఒక కాల్ వస్తుంది, ఏంటి మీ అమ్మగారికి సీరియస్ గా ఉంది. ఆ తర్వాత ఒక 2 days తర్వాత ఆమె చనిపోయింది, నువ్వు అర్జెంట్ గా రావాలని. ఎక్కడ నీకు ఎథికల్ డైలమాస్ ఉంటాయన్నమాట. నువ్వు మీ అమ్మగారు రిచువల్స్ ఫాలో ఉండడానికి వెళ్ళాలా, లేదంటే ఇక్కడ ఇంతమంది క్లౌడ్ బర్డ్స్ అనే సైక్లోన్స్ వచ్చేటప్పుడు ఎంతమందికి అవసరం. ఇవన్నీ ఉండవు మనకి. ఇవి మనం చేసేది అవన్నీ ఉండవు, సహాయ సహకారాలు అని ఉండవు. కాబట్టి ఇట్లో నీకు ఎథికల్ డైలమాస్ ఉంటుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ కేస్ స్టడీస్ లో అడుగుతాడు. దాంట్లో నువ్వు ఏం ఫాలో అవ్వాలి, ఇంటికి వెళ్తావా లేదంటే ఇట్లా చేస్తావా, వేరే వాళ్ళకి అప్ చెప్తావు, అవన్నీ కేస్ స్టడీస్. నేను పర్టికులర్ ఏ విధంగా రాయాలి కేస్ స్టడీస్ అన్ని కూడా నేను చెప్తాను. ఒక పర్టికులర్ ఒక వీడియో చేద్దాం దాని గురించి, అది నెక్స్ట్ టాపిక్. కానీ కేస్ స్టడీస్ ఎలా అడుగుతాడు అనేది మీకు చెప్తాను అనమాట. ఇంకా కేస్ స్టడీస్ ఎలా అడుగుతాడంటే, ఒక పల్లెటూరు ఉంది, అక్కడ మధ్యాహ్నం భోజనం పథకం జరుగుతుంది. అది ఉండేది ఆవిడ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్. అక్కడ ఉన్న ఊర్లో మొత్తం ఉండే వాళ్ళందరూ కూడాను ఇలా వేరే అగ్రవర్ణ కులాలు అనమాట. దానివల్ల ఆమె వండితే మేము తినము అనే విధంగా పట్టుబడతారు. యాజ్ ఏ నువ్వు డిఈఓగా ఉంటే అక్కడ నువ్వు ఏ విధంగా వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ ని, ఆ డైలమాస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఇది, ఈ కేసు అనమాట. నువ్వు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గా ఏ విధంగా బ్యాలెన్స్ గా చేసి వాళ్ళు ఒప్పిస్తావు ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ని, ఇలా కేసు స్టడీస్ అడుగుతాయి అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ అనమాట. దీంతో సిలబస్ అయిపోయినట్టు, సిలబస్ ఎక్స్పెన్స్. లాస్ట్ పాయింట్ ఏంటి, ప్రోబిటీ అనమాట. ప్రోబిటీ అంటే ఏంటి, నీతి అనమాట. ప్రోబిటీ నిజాయితీ. ప్రోబిటీ అంటే ప్రోబిటీ ఎవరికి ఉండాలి, పబ్లిక్ సర్వీస్ ఉండాలి. ప్రోబిటీ సివిల్ సర్వీస్ వాళ్ళకి ప్రోబిటీ అనేది. వీళ్ళ గురించి రెండు బిఫోర్ పాయింట్ కూడా గవర్నెన్స్ ఇవన్నీ చెప్పాను కదా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇదే ఉండాలి అనమాట. ఇక్కడ ఏంటి ప్రోబిటీ, గవర్నెన్స్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది, గవర్నెన్స్ ఎలా ఉంటుంది, గవర్నెన్స్ ఫిలాసఫికల్ బేసిస్ అనమాట. ఫిలాసఫికల్ బేసిస్ అన్నమాట. దీన్ని ఆధారం చేసుకొని ఈ విధంగా గవర్నెన్స్ ప్రోబిటీ ఏ విధంగా ఉంటుంది, కాన్సెప్ట్ ఏంటి, ప్రోబిటీ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ అనమాట. ప్రోబిటీ ఎవరికి ఉండాలి, సివిల్ సర్వీసెస్ అనమాట. దీంట్లో ఎట్లా తాత్వికంగా గవర్నెన్స్ కి ప్రోబిటీ ఏ విధంగా ఉండాలి, రెండు విధమైన ఫిలాసఫీస్ ఏ విధంగా ఆలోచించాలి, ప్రోబిటీ యొక్క కాన్సెప్ట్ ఏంటి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్.
ఏంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అసలు ఈ ట్రాన్స్పరెన్సీ ఏట్లో ఉండాలంటే ఆర్టీఐ అనమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనమాట, కోడ్ ఆఫ్ ఎథిక్స్, వర్క్ కల్చర్, వర్క్ కల్చర్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ, కరప్షన్ అనమాట, కరప్షన్. ఇంక దేంట్లో ఉండాలి, ఫండ్స్ అనమాట, ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ ట్రాన్స్పరెన్సీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఈజీ ఉపయోగపడతాయంటే ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి, కోడ్స్ ఆఫ్ కండక్ట్, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్, వర్క్ కల్చర్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ, కరప్షన్ అండ్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అంట, అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో. ఇంకో పాయింట్ ఏమంటే కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ ఫండింగ్ అనమాట, ఫండ్స్ అనమాట. వీటిలో ఎథికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి. ఓకే, కార్పొరేట్ గవర్నెన్స్ ఇంట్రెస్ట్ ఫండ్ ఎథికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయంటే సిఎస్ఆర్ నిధులని, వీటిల్లో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ మంచిగా వెళ్తుందా లేదంటే రాంగ్ వేలో వెళ్తుందా అనేది ఇవన్నీ ఎథికల్ ఇష్యూస్ అనమాట. అండ్ విజువల్ బౌలర్స్, ఈ కార్పొరేట్ గవర్నెన్స్ విజువల్ బౌలర్స్ వస్తారు. వీళ్ళ విషయంలో ఈ గవర్నెన్స్ ఏ విధంగా వాళ్ళు రైట్ టు వేలు వెళ్తున్నారు అనేసి. అండ్ ఇందాక చెప్పిన తర్వాత ప్రోగ్టీ కానీ గవర్నెన్స్ విషయంలో సివిల్ సర్వీసెస్కి 14 పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ 14 పాయింట్స్ గురించి అవే ఇస్తాడు ఎథిక్స్ లో, అవి చేసుకుని అవి చదివారంటే సరిపోద్ది. ఓకే, అండ్ ఇంకోటి ఏమంటే కేస్ స్టడీస్ చెప్పాను కదా, ఇది కేస్ స్టడీస్ పాయింట్స్ రెడీ చెప్పాను కదా. ఇంకో పాయింట్ ఏమంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నారు. అక్కడ ఏంటి, ఒక ముసలావిడకి వచ్చేసి పెన్షన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ ఇవ్వకుండా ఆవిడకి ఆవిడకి డబ్బులు ఉన్నాయి అనేసి, పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఇవ్వట్లేదు అనేసి అంటారు అన్నమాట. ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఆవిడకి ఏమున్నా సరే ఆవిడ వదిలేశారు కాబట్టి యాజ్ ఎ కలెక్టర్ గా నువ్వు ఎట్లా ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, అక్కడ మన ఎమోషనల్ బ్యాలెన్స్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి, ప్రోబిటీ ఏంటి, ఇవన్నీ మనం ఎట్లా కేస్ స్టడీస్ అడుగుతున్నాం. మన కేస్ స్టడీస్ గురించి ఏ పాయింట్లు చెప్పాను కదా, పాయింట్లు అన్నింటిలో ఏ పాయింట్ నుంచి ఖచ్చితంగా కేస్ స్టడీస్ అడుగుతాడు. అండ్ రిలేటెడ్ టు న్యూస్ పేపర్ అనమాట. ఓకేనా, మీరు ఏమేమి రాయాలి అంటే ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి, కంపల్సరీ డెఫినేషన్స్ రాయాలి. ఎందుకంటే ఆ కేస్ స్టడీస్ ని చూసి ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చిందా, ఎమోషనల్ డైలమాకి వచ్చిందా, ప్రోబిటీలోకి వచ్చిందా, లేదంటే ఇంకా ఏమంటే యాప్టిట్యూడ్ లో కూడా అడుగుతాడు, యాప్టిట్యూడ్ కూడా వచ్చింది, ఇంకా సామర్థ్యం కంపల్సరీ కదా. అట్లా ఈ విధంగా అనమాట సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి బుక్స్ అనమాట. సో నేను చెప్పే ముందర క్వశ్చన్స్ చెప్పండి కదా, క్వశ్చన్స్ ఇంకెలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఈ 25 లో క్వశ్చన్స్ వర్క్ కల్చర్ గురించి అడుగుతారు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ గా ఏ విధంగా ఇది లాస్ అవుతుందా ఉపయోగపడుతుంది వర్క్ కల్చర్. ఇప్పుడు నేను డ్యూటీలో డివోటెడ్ గా ఉన్నాం అనుకో డ్యూటీకి, సో యూ విల్ గెట్ మోర్ ఉత్పాదకత నువ్వు సంపాదించవచ్చు, స్కిల్స్ సంపాదించవచ్చు అనమాట. నీకు డ్యూటీలో డివోటెడ్ గా లేకపోతే ఏమవుతుంది, ఇలాగా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ బుక్స్ అనమాట.
బాగుంటది. సుబ్బారావు గారు ఫిజిక్స్ అండ్ రాయ్ అన్నమాట. అండ్ లెక్సికన్ పబ్లికేషన్ కూడా బాగుంటది. లెక్సికన్ పబ్లికేషన్స్ అండి. బుక్స్ ఎథిక్స్ బుక్స్ ఈ రెండు బాగుంటాయి. నాకు తెలిసి ఒక సుబ్బారావు గారు చదువుతానంటే చదవండి. లెక్సికన్ కూడా రెండిట్లో ఏదో ఒకటే చదవండి, రెండు చదవకండి. సుబ్బారావుది అయినా బాగుంటుంది, లెక్సికన్ అయినా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న మీరు మెయిన్ స్కోరింగ్ ఎథిక్స్, దాంట్లో మీరు ఏమంటే పేపర్ చదువుతున్నప్పుడు కేస్ స్టడీస్ రూపంలో ఆలోచించాలి అంతే. ఏమన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, డిజాస్టర్ మేనేజ్ జరిగినప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, ఈ టారిఫ్ వార్ జరుగుతున్నప్పుడు, ఇట్లా కేస్ స్టడీస్ గా ఆలోచిస్తే సరిపోతే ఈ బుక్ అనేది జస్ట్ స్టాటిక్ ఎందుకంటే ప్రోబిటీ అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ మీరు రాయాలి కాబట్టి అది మీకు అవసరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ అన్నింటికి ఒకటే, హిందూ చదవాలి. ఈనాడు పేపర్, ద హిందూ ఇంగ్లీష్ సరిపోద్ది. అండ్ మ్యాగజైన్స్ కురుక్షేత్ర, యోజన మ్యాగజైన్స్, ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ సిలబస్ చాలా ఇంపార్టెంట్. ఓవర్ ప్రిపేరింగ్ యూపీఎస్సి ఇవనేది మెయిన్ అనమాట. మీరు ప్రీవియస్ పేపర్స్ 4 years కంపల్సరీ చదువుతూ ఉండాలి. అప్పుడు మీకు క్వశ్చన్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఎంతవరకు రాయగలుగుతారు, బాగా మీ ఆలోచన విధానం మారుతుంటది. అండ్ వీటితో పాటుగా ప్రతిరోజు కనీసం 2 పేపర్స్ వరకైనా సరే మీరు రాయాలి. రైటింగ్ ఇంపార్టెంట్. ఓకేనా? 2 పేపర్స్ కనీసం అట్లీస్ట్ మీరు చదివిన న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లేదా స్టాటిక్ ఏది చదివినా 2 పేపర్స్ అయితే రాయండి ఖచ్చితంగా. ఓకేనా? రాయడం వల్ల ఆలోచన సరళి పెరుగుతుంది, మీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అనమాట. ప్రీవియస్ పేపర్స్ 4 years చదవండి. న్యూస్ పేపర్స్ నోట్ మేకింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నోట్ మేకింగ్ చేసుకుంటుంటే మీకు ఏదనేది ఎట్లా అనేది తెలుస్తుంది. ఎందుకంటే రేపు రాయడం కదా డిస్క్రిప్టివ్ టైప్ కదా పేపర్ అనేది. నోట్ మేకింగ్ ఇవన్నీ ఏం చెయ్యాలి, రివిజన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మీకు అవన్నీ చెప్తున్నా, నేను చెప్పినవన్నీ ఫాలో అవుతే మీకు కోచింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే చాలా ఆన్లైన్లో అలాంటి వాళ్ళు చెప్తున్నాం కాబట్టి, మేము ప్రిపేర్ అయ్యాం కాబట్టి, మేము ఏమేమి ఫెయిల్యూర్ అయ్యామో మీకు అవి అవ్వకుండా ఉండడానికే చెప్తున్నాం అనమాట. మేము ఇవి చేసుకుంటే చేసాము, కానీ కొంతవరకు మేము చేయలేకపోయాం కాదు కాబట్టి సక్సెస్ అవ్వలేకపోయాం కాదు. ఈ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. ఇవి మీకు నచ్చి ఈ ఈ వీడియో కానీ నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంటే నా టీచింగ్ ఎలా ఉంది అండ్ బాగుందా లేదా, అంటే నేను రివ్యూ చేసుకుంటే నేను కూడా ఇంకా ఎట్లా ఎంత బాగా చేయాలనేది అవన్నీ చూస్తాను. రివిజన్ రివ్యూ అనమాట కంపల్సరీ. ఎవరికైనా ఇది అవసరం రివ్యూ అనేది. రివిజన్ అనమాట. అదేంటది రివిజన్ చెప్పారు కదా, ఇంకా రివిజన్ అంటే సివిల్ సర్వీసెస్ కి రివిజన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మరి రివిజన్ చేస్తారు 1 week కి, మరొక 1 week లో రివ్యూ చేసుకుంటారు, మన 15 days లో రివిజన్ చేసుకుంటారు అనమాట. దానివల్ల మీకు క్వశ్చన్ ఏ విధంగా మీరు రాయగలరు అనేది మీ మైండ్ లో ఒక స్టాంప్ లాగా ఉండిపోద్ది అనమాట. దానివల్ల మీరు యూపీఎస్సీ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు అనమాట. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.